నమస్తే, వెల్కమ్ టు ఫటాఫట్ 40. డీటెయిల్స్ చూస్తే భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్న బంగ్లాదేశ్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు కమలా హారిస్ నాటు ప్రచారం, సూడాన్లో మరోసారి ఉద్రిక్తత. ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం. భారత్తో సత్సంబంధాలు కోరుకుంటానని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు మహమ్మద్ యూనస్ తెలిపారు. ఇవి సమాన హోదాలో పారదర్శకంగా ఉండాలన్నారు. పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో బంగ్లాదేశ్ పరస్పర గౌరవం ఇస్తుందని అన్నారు. సార్క్ ను పునరుద్ధరించాలని యూనస్ నొక్కి చెప్పారట. భారత్ లో కూర్చుని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని మహమ్మద్ యూనస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు ఆమె భారత్ లో మౌనంగా ఉండాలన్నారు. లేకపోతే ఆమె వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం కమలా హారిస్ ప్రచారం ముమ్మరం చేశారు. అయితే కమలా హారిస్ కు మద్దతుగా సౌత్ ఏషియన్ కమ్యూనిటీ ఓ స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. అమెరికాలో భారత సంతతి ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఆస్కార్ అవార్డు వచ్చిన ట్రిపుల్ మూవీ నుంచి నాటు నాటు థీమ్ సాంగ్ ను నాచో నాచో పేరుతో స్పెషల్ గా పబ్లిసిటీ చేస్తున్నారు. మిచిగన్, పెన్సిల్వియా, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా వంటి కీలకమైన రాష్ట్రాల్లో దాదాపు 5 మిలియన్ల మంది దక్షిణాసియా ఓటర్లను చేరువయ్యేందుకు ఈ ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. 1.5 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో హమారీ యే కమలా హారిస్ అనే హిందీ పాట ఉంది. కాగా కమలా హారిస్ ప్రచారంలో సన్నివేశాలను హైలైట్ చేస్తూ సాంగ్ జత చేశారు. ఈ పాటలో తెలుగు, తమిళం, గుజరాత్, పంజాబీ, హిందీ భాషలో పలు సంఘ నాయకులు సందేశాలు ఇస్తున్నారు. భారత్ వచ్చిన అబుదాబి రాజుతో ప్రధాని మోడీ భేటీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన ఆప్, కాంగ్రెస్ లో చేరిన రెజ్లర్ పై రాజస్థానీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విమర్శలు. కోల్కతా జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను ఖండించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇటువంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం. 2 రోజుల పర్యటనకు భారత్ వచ్చిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జయద్ ఆల్ సలియత్తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాల నేతలు 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇక అబుదాబి యువరాజు భారత్కు రావడం ఇదే తొలిసారి. దీంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా యువరాజు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ అవుతారు. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం జరిగే బిజినెస్ ఫోరం సదస్సులో కూడా ఆయన పాల్గొనున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తో పొత్తుపై క్లారిటీ రాని ఆప్ 20 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. బీజేపీని ఓడించేందుకు లక్ష్యంగా కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసేందుకు పలుమార్లు చర్చలు జరగ్గా సీట్ల సర్దుబాటు వ్యవహారంలో నెలకొన్న ప్రతిష్టంభన ఆ ప్రక్రియకు అడ్డంగా మారింది. ఈ పరిణామాల మధ్య ఆప్ కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మధ్యాహ్నం ప్రకటించింది. దీంతో హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తుపై నీళ్లు నేలలు కమ్ముకున్నాయి. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు వేసేందుకు గడువు సెప్టెంబర్ 12 వరకే ఉంది. అయితే ఇరు పార్టీల మధ్య ఇప్పటి వరకు సీట్ల కేటాయింపుల వ్యవహారంపై స్పష్టత రాలేదు. దీంతో 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన ఆప్ తమ పార్టీ హర్యానా ఉపాధ్యక్షుడు అనురాగ్ తండాను కలాయత్ సీట్ నుంచి బరిలోకి దించింది. భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విమర్శలు గుప్పించారు. క్రీడలు రాజకీయ రంగం పులుకోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో చేరే హక్కు ఉంటుందని, అయితే మరో రంగాన్ని అపవిత్రం చేయరాదని అన్నారు. ఒలింపిక్స్ లో క్రీడ అయిన రెజ్లింగ్ తో ఎంతో మంది అథ్లెట్లు పాల్గొని దేశానికి పథకాలు సాధించి పెట్టారని గుర్తు చేశారు. ఇంతకుముందు అలాంటి వాతావరణాన్ని కల్పించుకుంటే ఈసారి మరిన్ని పథకాలు మనకు లభించలేవని రెజ్లర్లు ఆందోళన ప్రస్తావిస్తూ మంత్రి వ్యాఖ్యానించారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలు హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇది కేసులో దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలు తల్లిదండ్రులు చేసిన ఆరోపణపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. వారు చేసిన ఆరోపణలను ధీది కొట్టిపారేశారు. తమ ప్రభుత్వంపై అపనిందలు వేసే ప్రయత్నం అంటూ మండిపడ్డారు. బెంగాల్ ప్రభుత్వాన్ని అపనిందల పాలు చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. బాధితురాలు తల్లిదండ్రులకు మేము ఎప్పుడూ డబ్బు ఇవ్వలేదని తెలిపారు. ఒక నిండు జీవితాన్ని డబ్బు ఎప్పటికీ భర్తీ చేయలేదని, కానీ వారి కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా మంచి పని చేయాలని భావిస్తే వారికి మా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాషాయ పాలకులు యువత జీవితాలను నాశనం చేశారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. నిరుద్యోగం పెంచుకుంటూ పోతున్నారని బీజేపీ నేతలు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. గణాంకాలు స్పష్టంగా దేశ ప్రజల ముందున్నాయన్నారు. మీరు వీటిని చూడలేదా అంటూ కాషాయ పాలకులను పవన్ ఖేరా ప్రశ్నించారు. ఈ గణాంకాలతో మీరెందుకు ఉలకని నిలదీశారు? నిరుద్యోగ తీవ్రత గురించి డేటా ఆధారంగా రాహుల్ మాట్లాడడంతో తప్పేముందని అన్నారు. కర్ణాటక సీఎం పదవిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ వ్యవహారంపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ సీఎం సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తారని తెలిసిన వ్యాఖ్యానించారు. కర్ణాటక సీఎం పదవిపై పలువురు కాంగ్రెస్ నేతలు కన్నేశారని తెలిపారు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇక అమెరికాలోని టెక్సాస్ డల్లాస్ సభలో కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను
సిటీ రవి తోసిపుచ్చారు. దేశాన్ని అవమానించే క్రమంలో రాహుల్ గాంధీ తరచూ ఆ తరహా రాజకీయాలకు పాల్పడుతుంటారని దుయ్యబట్టారు. భారత్ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే సంస్థపై రాహుల్ ఎప్పుడూ దుమ్మెత్తి పోస్తుంటారని దుయ్యబట్టారు. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా చేస్తున్న విమర్శలేనంటూ బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టెక్సాస్లోని ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే అలవాటు రాహుల్కు ఎప్పటి నుంచో ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశం పరువు తీసేందుకు రాహుల్ విదేశీ పర్యటన వెళ్తున్నారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోవాలంటే రాహుల్ లాంటి వారికి ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుందన్నారు. దేశద్రోహులు ఆర్ఎస్ఎస్ గురించి ఎప్పటికీ తెలుసుకోలేరని వ్యాఖ్యానించారు. కోల్కతా అత్యాచారం ఘటనలో ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు విధులకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. విధులకు హాజరు కాకుంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో తమకు అవగాహన ఉందని పేర్కొంది. 28 రోజులుగా రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనలో ఉండడం కారణంగా 27 మంది మృతి చెందగా సుమారు 6 లక్షల మంది చికిత్సకు నోచుకోలేదని తెలిపింది. రెసిడెంట్ డాక్టర్లు హాజరు కాకుంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కోల్కతాలో మాత్రం జూనియర్ డాక్టర్లు విధులకు దూరంగా ఉన్నారని డాక్టర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు అత్యాచార ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అత్యాచార ఘటన జరిగిన సమయంలో వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ సీబీఐకి ఇచ్చారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణకు మరో వారం రోజుల పాటు సీబీఐకు గడువిచ్చింది. వచ్చే విచారణ తేదీకి ఫ్రెష్ స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిందితుల కులం ఆధారంగా ఎన్కౌంటర్లు జరుగుతున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష ఆరోపణలను యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ కొట్టిపాశారు. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఎవరి పట్ల పక్షపాతాన్ని ప్రదర్శించడం లేదన్నారు. ఒక జ్యువెలరీ షాప్లో జరిగిన 1.5 కోట్ల లూటీ కేసులో మంగేష్ యాదవ్ అనే నిందితుడిని ఎన్కౌంటర్ చేశారని సుల్తాన్పూర్లోని కులం ఆధారంగా ఆ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆ ఎన్కౌంటర్ ఫేక్ అని పేర్కొన్నారు. నిందితుడి కులం ఆధారంగా ఆ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలిపారు. ఆరోపణలను డీజీపీ కుమార్ ఖండించారు. పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లు జరపరని, పోలీసులపై బుల్లెట్లు ఫైర్ చేసిన సమయంలో ఏం జరుగుతుందో మాజీ ఆఫీసర్లకు తెలుసని, నిష్పక్షపాతంగా ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. బెంగళూరు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటనపై న్యాయం చేయాలనే డిమాండ్తో ఒకవైపు జూనియర్ డాక్టర్లు విధుల్లోనే తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు హత్యాచార ఘటనలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందంటూ చేతి రిక్షా కార్మికులు ర్యాలీ చేపట్టారు. కోల్కతా వీధుల్లో చేతితో రిక్షాలను లాగుతూ నినాదాలు చేశారు. తమ రిక్షాలకు న్యాయం కావాలని రాసి ఉన్న ప్లకార్డులు కట్టి ర్యాలీ చేపట్టారు. ఐఏహెచ్టీని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్. ప్రధాని మోడీపై ప్రశంసలు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. హైడ్రా నాటకమాడుతుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇలాంటి వార్తలను తెలంగాణ న్యూస్లో చూద్దాం. ఐఏహెచ్టీని ఏర్పాటు చేయాలని కోరగానే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి మంజూరు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. నాంపల్లి తెలుగు అకాడమీలోనే ఐఏహెచ్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐఏహెచ్టీని ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే అభయహస్తం లోగోను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ నిలువ నీడను ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం బాపూజీ తన తలం కూడా ఇచ్చారన్నారు. పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్నారని తెలిపారు. కానీ కొంతమంది మాత్రం తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పి ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. అలా వచ్చిన ఉప ఎన్నికల సమయంలో సెలక్షన్లు కలెక్షన్లు చేసి త్యాగమని చెప్పుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం అందించాలని కిషన్ రెడ్డి లేఖలో తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తారని, వీలైనంత త్వరగా రోడ్లను పూర్తి చేయాలని కోరారు. కాగా ఇటీవల తెలంగాణలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రణ్వీర్ సింగ్ బిట్టు పర్యటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రోడ్ల విస్తరణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రజల దృష్టి మరల్చేందుకు హైడ్రా నాటకమాడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అక్రమార్కులు భరతం పడదామని, పేదలను ఇబ్బందులు గురి చేయొద్దన్నారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని, నిరుపేదల ఇళ్లు కూల్చి బడాబాబులు కోల్చుకుపోవడంపై ప్రశ్నిస్తున్నామన్నారు బండి సంజయ్. సంగారెడ్డిపట్నంలో భారీ వర్షాలకు జలదిగ్బంధంలో ఉన్న కాలనీలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. పట్నంలోని రామచంద్రరెడ్డి నగర్, శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీలోని పర్యటించి కాలనీవాసులతో మాట్లాడారు. జలదిగ్బంధంలో ఉన్న కాలనీ వర్షపు నీరును వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎర్రకుంట, మోసాయికుంట చెరువులను వర్షపు నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇంట్లోకి వర్షపు నీరు రాకుండా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పట్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ పిటిషన్లు వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి హైకోర్టు విచారించగా సుదీర్ఘ వాదన కొనసాగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలైన కోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ టికెట్తో గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పును ఆయన స్వాగతించారు. కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని అన్నారు. అదేవిధంగా వారిపై వేటు పడక తప్పదని, త్వరలోనే ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయని వివరించారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని హరీష్ రావు జోస్యం చెప్పారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉంటుందన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 4 వారాలుగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆదేశిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. హైకోర్టు గైడ్ లైన్స్ ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు, కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయన్నారు. కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాలతో రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. గతంలో కూడా హైకోర్టు ఈ విధంగా స్పందిస్తే బాగుండేదన్నారు. కాంగ్రెస్ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మార్పు కేసీఆర్ వైఫల్యంతోనే జరుగుతుందన్నారు. హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ మరోవైపు బీఆర్ఎస్ ను పట్టించుకోకపోవడమే ఎమ్మెల్యేల మార్పుకు కారణమని అన్నారు అద్దంకి దయాకర్. హైడ్రా పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన ప్రతి ఇంటిని కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక చెల్లాపూర్లోని ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఎవరైనా సరే బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడితే హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్లాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది పోలీసింగ్ అని అన్నారు సిపి ఆనంద్. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని తెలిపారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని సిపి ఆనంద్ అన్నారు. క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. వినాయక చవితి, మేళాద్ ఉన్ నబీ ప్రశాంతంగా జరిగేలా చూస్తామని తెలిపారు. వినాయక చవితి వచ్చిందంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బొజ్జగణపయ్య బొమ్మలే. వీధి వీధిన వెరైటీ విగ్రహాలతో మూషిక వాహనుడు మనకు దర్శనమిస్తాడు. పలు చోట్ల ట్రెండ్ కి తగ్గట్లు వినాయకుడిని తయారు చేస్తుంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరిలో 10 రూపాయల కాయిన్లతో వినాయకుడిని తయారు చేయించి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది డిఫరెంట్ గా వినాయక ప్రతిమలను రూపొందిస్తుంటారు. అయితే ఈసారి ఇంకాస్త వినూత్నంగా ముందుకు వెళ్లి ఏకంగా వేలాది రూపాయల కాయిన్స్ తో వినాయక ప్రతిమను తయారు చేయించారు. 1 రూపాయి, 10 రూపాయలు నాణ్యాలతో వినాయక ప్రతిమను రూపొందించారు. సుమారు 30,000 రూపాయలు వెచ్చించి 10 రోజుల పాటు శ్రమించి ఈ ప్రతిమను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతామన్న ఏపీ సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లా గొల్లపురంలో ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించాల్సిన అవసరం ఏముందన్న మాజీ మంత్రి గుడివాడ. ఇలాంటి న్యూస్ ను ఏపీ వార్తల్లో చూద్దాం. ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తనతో సహా తన మంత్రులు, అధికారులు బురదలోనే తిరుగుతున్నారని తెలిపారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. కబేళ సెంటర్లో వరద బాధితులతో మాట్లాడారు. 9 రోజులుగా ప్రజలు పడిన బాధలు వర్ణాతీతమన్నారు. బుడమేరుకు గండ్లు పడినా గత పాలకులు పట్టించుకోలేదని, బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని విమర్శించారు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నాయి, 10.5 లక్షల కోట్ల అప్పు చేసి జగన్ గద్దె దిగిపోయారని, వచ్చే ఈ బురదతోనే తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతైనా పోయేవి, కానీ బెంగళూరులో కూర్చుని మాపై బురద జల్లుతున్నారంటూ ఆరోపించారు. కాకినాడ జిల్లా గొల్లపురంలో ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లపురంలోని నీట మునిగిన జగనన్న కాలనీ, పంట పొలాలను పరిశీలించారు. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాల కాలనీలో ప్రజలతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కాలువల్లో పూడికలు తీయలేదన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని తెలిపారు. నిత్యావసర సరుకుల విక్రయాల విషయంలో వ్యాపారస్తులు అనుసరిస్తున్న ధోరణిపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నరేంద్ర మనోహర్ సీరియస్ అయ్యారు. వ్యాపారస్తులు నిత్యావసరాలను ఎంఆర్పీ రేటుకు మించి విక్రయిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ, గుంటుపల్లి గ్రామ ఆర్ఎంపీసీ చర్చ్, తుమ్మలపాలెంలోని ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. ఈ కష్ట సమయంలో అందరూ నిజాయితీతో బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రతి బాధిత కుటుంబానికి సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా అవకతవకలు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
వరద బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించాల్సిన అవసరం ఏముందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ప్రచారం కోసమే చంద్రబాబు జేసీబీ ఎక్కి స్టంట్ చేశారన్నారు. మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందని విమర్శించారు. విజయవాడ వరదలో మృతి చెందిన మరణాలని ప్రభుత్వ హత్యలంటూ ఫైర్ అయ్యారు. 48 మంది మరణాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు సెలబ్రిటీలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన నేత నటుడు నాగబాబు కుమార్తె కొన్నిదెల నిహారిక తన వంతు సహాయంగా ఏపీకి 5 లక్షల విరాళం ప్రకటించారు. దాంతో ఆమె మంచి మనసును మెచ్చుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఎక్స్ వేదికగా ఆమెకు అభినందనలు తెలియజేశారు. అలాగే నిహారిక ఇటీవల కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా నిర్మించి మంచి విజయం సాధించినందుకు గాను జనసేనాని శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేటు మరమ్మతుల పనులు పూర్తయ్యాయి. దెబ్బతిన్న 67, 69, 70 గేట్ల వద్ద స్టీల్తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజనీర్ ఏర్పాటు చేశారు. నిపుణులు కన్నయ్య నాయుడు మార్గదర్శకంలోని కేవలం 5 రోజుల్లోపే 3 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బేకిం ఇన్ఫ్రా సంస్థ గేట్ల మరమ్మతులు చేపట్టిందని మార్గదర్శనం చేసిన కన్నయ్యను డీసీ ఇంజనీర్ సన్మానించారు. ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ తెచ్చుకుంటున్న కిరణ్ అభోవరం విడాకులు తీసుకున్న తమిళ హీరో జయం రవి, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు బర్త్డే విషెస్ తెలిపిన కన్నప్ప టీం. ఇటువంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అభోవరం నటిస్తున్న భారీ పీరియడ్ థ్రిల్లర్ కి సినిమా అనౌన్స్మెంట్ ను ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ట్రేజర్ లో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఖా సినిమా గురించి వస్తున్న పాజిటివ్ టాక్ ఇతర చిత్ర పరిశ్రమల దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఖా సినిమా తమిళ, మలయాళ థియేటికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వెఫరన్ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. మలయాళం ఖా సినిమాను వరల్డ్ వైడ్ గా ఈ సంస్థ థియేటికల్ రిలీజ్ చేయనుంది. తమిళ హీరో జయం రవి విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని జయం రవి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2009లో ఆర్తి అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా ఇద్దరు మాట్లాడుకుని విడిపోతున్నామని రవి పేర్కొన్నారు. వీరికి 2 కుమారులు. తమిళనాట జయం రవి ఇప్పుడు లీడింగ్ హీరోలో ఒకగా ఉన్నారు. మీడియాతో తాను ఎప్పుడూ నిజాయితీగా ఉంటానని, అందుకే ఈ విషయాన్ని మీడియాకు ప్రకటిస్తున్నట్లు జయం రవి తెలిపారు. ప్రఖ్యాత రచయిత, దర్శకులు యండమూరి వీరేంద్రనాథ్తో ఒక చిత్రం ప్రకటించారు. నిర్మాత తుమ్మలపల్లి రామణ సత్యనారాయణ యండమూరి రాసిన నవల అంతర్ముఖంను వెండి తెరపై ఆవిష్కరించనున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై 117వ చిత్రంగా యండమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సీనియర్ ఛాయాగ్రాఫకులు మీర్ కెమెరామెన్ U&I మహేష్, US వర్చువల్ వన్ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో పాల్పంచుకుంటున్నాయి. త్వరలో నటినట్లు సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని యండమూరి సినిమా అంతరం అల్లాడి శ్రీధర్, నరసింహానంది దర్శకత్వంలోని చిత్రాలు నిర్మించేందుకు తుమ్మలపల్లి సన్నాహాలు చేసుకుంటుందని తెలిపారు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ సంచలన నివేదిక అనంతరం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద ఇలాంటి కమిటీ వేయాలని డిమాండ్ ఊపందుకుంది. తెలుగు పరిశ్రమలో కూడా కమిటీ వేయాలని నటి సమంత తన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేయగా తాజాగా ఆ సంఘటనపై తమిళ ఇండస్ట్రీ స్పందించింది. నడిగర్ సంఘం రంగంలోకి దిగింది. ఫిర్యాదులు తీసుకోవడానికి నడిగర్ సంఘం కమిటీని వేసింది. ఈ కమిటీకి అధ్యక్షురాలుగా సీనియర్ నటి రోహిణి నియమించారు. అయితే మలయాళీ నిర్భయంగా మహిళలు తమ సమస్యల కమిటీకి ఫిర్యాదు చేయొచ్చని రోహిణి తెలిపింది. టాలీవుడ్ నటుడు మంచి విష్ణు టీం నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా కీ రోల్ చేస్తున్నారు. శివుడి పాత్రలో అక్షయ్ కనిపించబోతున్నారు. ఇవాళ ఈ బాలీవుడ్ కిలాడి పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప చిత్రం యూనిట్ ఆయనకు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలియజేసింది. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అక్షయ్ కుమార్. ఈ చిత్రంలో మీరు శివుని పాత్ర పోషించడం మీ అంచెలంచెలమైన అంకిత భావానికి నిదర్శనం అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు శివుడి పాత్రధారి అక్షయ్ కుమార్ తాలూకా ఒక ఫోటోను కూడా జోడించింది. కాగా అక్షయ్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్లో 2 టెస్టుల సిరీస్. బుమ్రా అభిమానులు తెరతీసిన కొత్త చర్చ. US ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలిచిన జాన్సన్ సిన్నర్. ఇటువంటి వార్తలను స్పోర్ట్స్ న్యూస్లో చూద్దాం. బంగ్లాదేశ్లో 2 టెస్టుల సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు కోసం భారత జట్టును BCCI ప్రకటించింది. సీనియర్లతో పాటు కోడాలకు అవకాశం ఇచ్చింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతుండగా వికెట్ కీపర్లు రిషబ్ పంత్, ధ్రువ్ రూరెల్ ను తీసుకుంది. అయితే ఇక్కడే BCCI సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు అభిమానులను అయోమయానికి గురిచేసింది. రోహిత్ కు డిప్యూటీగా ఎవరు నియమించలేదు. దీంతో బుమ్రా అభిమానులు కొత్త చర్చకు తెరలేపింది. గత సిరీస్ లో బుమ్రాకు వైస్ కెప్టెన్ బాధ్యతలను BCCI అప్పగించింది. ఈసారి మాత్రం బుమ్రానే కాకుండా ఏ ఇతర ప్లేయర్ను రోహిత్ డిప్యూటీగా ప్రకటించలేదు. ఈ మార్పుపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఒలింపిక్స్ లో వరుసగా 2 కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు జయయాత్ర కొనసాగిస్తుంది. ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో చైనాను మట్టి కరిపించి బోణి కొట్టి ఈ రోజైనా గడవలేదు. అయితే మ్యాన్ ఇన్ బ్లూ జట్టు మరో విజయాన్ని రుచి చూసింది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో జపాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. విశ్వ క్రీడల్లో పతాక విజేతగా ఆడుతున్న తొలి టోర్నీలోనే టీమిండియా పంజా విసురుతుంది. వరుస పెట్టి ప్రత్యర్థులను ఓడిస్తూ వస్తుంది. ఇక డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ ఆరంభ పోరులో 3-0తో చైనాకు చెక్ పెట్టింది. ఇక జపాన్ పై కూడా హర్మన్ ప్రీత్ సింగ్ బృందం అదే జోరు కనబరిచింది. అటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థి ఆటగాళ్ల ఎత్తును చిత్తు చేసి 5-1తో జయబీరు మోగించింది. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను జెన్నిక్ స్పిన్నర్ గెలిచారు. అయితే ఫైనల్లో అతడు టేలర్ ప్రెస్ట్ పై 6-3, 6-4, 7-5 స్కోర్తో విజయం సాధించారు. నెంబర్ 1 ర్యాంక్ ప్లేయర్ స్పిన్నర్ తన బేస్ లైన్ గేమ్తో ఆడుతున్నారు. అయితే ఇటీవల డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్గా తేలినట్లు సిన్నర్ పై ఆరోపణలు ఉన్నాయి. 23 ఏళ్ల ఇటలీ ప్లేయర్ సిన్నర్ తన కెరీర్లో 2వ గ్రాండ్ స్లామ్ సాధించారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ కూడా గెలిచాడు. అతను యుఎస్ ఓపెన్లో అమెరికా టెన్నిస్ ప్లేయర్ టైటిల్ని గెలిచే అవకాశం ఉన్న సిన్నర్ ఆకట్టుకున్నాడు. 21 ఏళ్లలో యుఎస్ ఓపెన్లో అమెరికా ప్లేయర్కు టైటిల్ దక్కలేదు. నష్టాలతో ప్రారంభమైన లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ల వార్తలను బిజినెస్ న్యూస్లో చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో సూచీలు లాభాల్లో ముగిసే అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత కోలుకుంటున్నాయని ఐసిఐసిఐ, ఐటీసీ, హెచ్డిఎఫ్సి, హిందుస్థాన్ యూనిలివర్, కోటక్ బ్యాంక్ వంటి అధిక వెయిటేజ్ కలిగిన స్టాక్ల కొనుగోలు సూచీలకు దన్నుగా నిలిచాయి. మరోవైపు అమెరికాలో ఆగస్టు నెలకు సంబంధించిన జాబ్ డేటా నిరుత్సాహంగా ఉండడం, చైనా వృద్ధిపై ఆందోళనలు ఆసియా మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. ఓ యువతి తలపై సీసీ కెమెరా ట్వీట్ బిట్స్ లో చూద్దాం. పాకిస్తాన్కు చెందిన ఒక యువతి తలపై సీసీ కెమెరా అమర్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో యువతి తన తండ్రి తనను ఆ సెక్యూరిటీ కెమెరా ద్వారా 24/7 పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా తన భద్రత కోసమేనంటూ చెప్పుకొచ్చింది. వలీద్ సాహిజ్ అనే వ్యక్తి ఇలా తన కూతురి తలపై సీసీ కెమెరా అమర్చి వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ కెమెరా తలపై పెట్టుకుని తిరుగుతున్నట్లు ఆ యువతి పలకరించడంతో కీలక విషయాలు వెల్లడించింది. తండ్రి తీసుకున్న నిర్ణయానికి మీరు అభ్యంతరం చెప్పలేదా అంటూ ఆమెను అడిగినప్పుడు తన తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తామని తెలిపింది. ఇటీవల కరాచీలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసు కారణంగా తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువతి పేర్కొంది. ఎవరైనా తనను యాక్సిడెంట్లో చంపినా కనీసం సాక్ష్యం ఉంటుందని చెప్పుకొచ్చింది. అందుకే ఇలా తలపై సీసీ కెమెరాతో తిరుగుతున్నట్లు తెలిపింది.